మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. కొంతమందితో ఇక్కడ అసలు ఏం జరిగింది మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. ఆయన ఇంత పెద్ద ప్రమాదం జరిగింది, ఆయన ఇప్పటి వరకు కూడా అధికారులు రాలేదు. అంటే ఆ ప్రమాదం ఎలా జరిగింది అనేది సెకండరీ అయితే, ఇంత జరిగినా కానీ స్పందన కరువైంది కదా, ఏం చెప్తారు? అంటే నేను ఆల్రెడీ చూశాను. అప్పటివరకు వైర్లన్నీ అక్కడి నుంచి ర్యాలీ వచ్చింది. ఆ టైంలో బాగానే ఉన్నారు పిల్లలు, అందరూ డ్యాన్సులు చేసుకుంటూ బాగానే వచ్చారు. ఇక్కడ దాకా దగ్గర దాకా వచ్చినాక నైట్ 12-12:30లో వెహికల్ పాడైందని చెప్పి పక్కకు వెళ్ళారు. ఆ తర్వాత అందరు కలిసి ట్రాలీని లాగుతుండడంతో పవర్ తాకి అయింది. కానీ వైర్లు మాత్రం చాలా ప్రమాదంగా ఉన్నాయి. రేపు ఫ్యూచర్లో అంటే రేపు వినాయక చవితి కూడా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఎవరు కూడా ఇక్కడ విద్యుత్ సంబంధించిన అధికారులు వచ్చి తొలగించాలని కూడా ఎవరు ప్రయత్నాలు చేయట్లేదు కదా. అదే కదా, అలానే ఉంది కదా. ఎందుకంటే ఇప్పటివరకు ఏ రెస్పాన్స్ లేదు. వైర్లు మొత్తం అన్ని కింద ఉన్నాయి కదా. రేపు ఫర్దర్గా ఏమన్నా తీసుకోవాలని విద్యుత్ వాళ్ళకి చెప్పాలంటే వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఇంత జరిగినా కానీ, ఇంత ప్రమాదం జరిగినా కానీ ఇక్కడ ఏం పట్టించుకొని పరిస్థితి కనబడతా ఉంది. వైర్లు మనకైతే ఎట్లా ఉన్న వైర్లు అట్నే కనిపిస్తూ ఉన్నాయి. కనీసం వైర్లు తొలగించడమా లేకుంటే వైర్లని తీసేయడం అనేది ఏం చేయని పరిస్థితి అయితే కనబడతా ఉంది. నిన్న అంత పెద్ద ప్రమాదం జరిగినా కానీ గవర్నమెంట్ నుండి ఎటువంటి స్పందన కనబడట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు.